విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇప్పుడు మీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఓన్లీ మన ఇండియా లెవెలేనా లేకుంటే అదర్ కంట్రీస్ కూడా పంపిస్తుంటారా మీరు? అదర్ కంట్రీస్ యూకే, యూఎస్. మా ఎంప్లాయీస్ మా దగ్గర 1.5 year 2 years వర్క్ చేసి వేరే కంపెనీస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. Pretty Little Things అని ఈజ్ ఎ బిగ్ కంపెనీ, ఈ కామర్స్ కంపెనీ. దానికి మా దగ్గర 3 to 4 ఎంప్లాయీస్ మా దగ్గర నుంచే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎలాంటి మెరిట్ స్టూడెంట్స్ మీరు చూస్ చేసుకుంటుంటారు? అంటే ఐ మీన్ ఒకటండి, కాలేజ్లో CGPA బట్టి క్యాండిడేట్ కానీ ఎంప్లాయీ కానీ టాలెంట్ అని చెప్పలేం. అంటే ఎంప్లాయీ అనకూడదు, స్టూడెంట్ టాలెంట్ అని చెప్పలేం. ఎందుకంటే ఆ నాలెడ్జ్ ప్రాక్టికల్గా వర్క్ అవ్వదు. సో టెక్నికల్గా వాళ్ళు ఎట్టగలుగుతున్నారు, కమ్యూనికేషన్ ఎట్లుంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది, మనం ట్రైన్ చేస్తే తన నాలెడ్జ్ మంచిగా గెయిన్ చేసుకోగలడా, తన దగ్గర ఆ కెపాసిటీ ఉందా లేదా, అవి చూస్తుంటాం. అండ్ మోర్ ఓవర్ రీసెంట్లీ ఒక 5 to 6 years ముందు ఏంటంటే ఒక టెక్నాలజీ వస్తే చాలు, జాబ్స్ మనకి ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ టెక్నాలజీస్ మీద ఐడియా ఉంటేనే, ఇది కాకపోతే దీని మీదనే చేయించుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ మల్టిపుల్ టెక్నాలజీస్ మీద వాళ్ళకి ఐడియా ఉంటేనే వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ మల్టిపుల్ టెక్నాలజీస్ మీద ఎక్కువ ఐడియా తెచ్చుకోవడానికి మనం వాళ్ళని ఎక్కువ మనం చెప్తుంటాం. సో వాళ్ళు కూడా అట్లనే తెచ్చుకుంటేనే వాళ్ళకి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. మీరు ఎన్ని మంత్స్ ట్రైనింగ్ ఇస్తుంటారు వీళ్ళకి? 3 months అండి. 3 months ట్రైనింగ్ ఇస్తాను. 1 to 2 months మా ఓన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి దాని మీద వాళ్ళకి అసైన్మెంట్స్, అంటే ప్రాజెక్ట్స్ ఎట్లా ఉంటాయి, పార్ట్ అంటే ఎంప్లాయీస్కి కానీ ఆ టీమ్కి కానీ ఎట్లా మనం ఆ వర్క్ షేర్ చేస్తాం, దాన్ని అట్లా ఇంటిగ్రేట్ చేసుకుంటాం, దాన్ని క్లయింట్కి ఎట్లా మనం రిలీజ్ చేస్తాం, ఇవన్నీ వాళ్ళకి ప్రాపర్గా కార్పొరేట్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, ఒక ఎంప్లాయీ వర్కింగ్ కల్చర్ ఎట్లా ఉంటుంది, ఎవ్రీథింగ్ వాళ్ళకి ఐడియా వచ్చేలా చేస్తాం. ఎవ్రీ వీక్ దాని మీద మీటింగ్స్ పెట్టుకుంటాం, క్యాచప్స్ కాల్స్ పెడతాము. ఒక్క టెక్నాలజీ మీద ట్రైనింగ్ కాకుండా సాఫ్ట్ స్కిల్స్ ఎట్లా, పర్సనల్ డెవలప్మెంట్ ఎట్లా, కమ్యూనికేషన్ ఎట్లా మనం చెప్పాలి, ఇంటర్వ్యూ సపోర్ట్ ఎట్లా మనం పర్ఫామ్ చేయాలి, ఇవన్నీ ఒక కంపెనీ అనేది ఎట్లా ఉంటుంది, ఎవ్రీథింగ్ వాళ్ళకి ఐడియా వస్తే వాళ్ళు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏమవుతుందంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి కొత్తగా ఉండదు. సో దట్ వాళ్ళకి ఏంటంటే ఇట్స్ ఆల్రెడీ మన 3 to 4 months నుంచి మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి సేమ్ దట్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కాబట్టి వీ కెన్ పర్ఫామ్ వెల్ అనేది దే విల్ గెట్ దట్ కాన్ఫిడెన్స్. అంటే కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, కాకపోతే మీకు ట్రైనింగ్ వచ్చినప్పుడు చాలా డిఫాల్ట్స్ మనం చూస్తుంటాం. వాళ్ళు ఏం డిఫాల్ట్స్ ఎక్కువ చూస్తారు మీరు ఆ స్టూడెంట్స్లో? అంటే చాలా మంది ఏంటంటే కాన్సెప్ట్స్ లాజికల్గా ఆలోచన, వాళ్ళకి ఏంటంటే ఓకే ఫైన్ అది ఉంది, మనం మైండ్లోకి ఎక్కించేసుకుంటే సరిపోతుంది. లాజికల్ థింకింగ్ కానీ ప్రాక్టికల్ థింకింగ్ కానీ ఉండదు మెరిట్ స్టూడెంట్స్లో. అంటే చాలా మందికి ఉంటుంది, ఒక 10 to 20% ఉండదు. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే లాజికల్గా థింక్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నప్పుడు అది ఎందుకు అట్లా ఉంది, దానికి మనం లాజికల్గా ఎట్లా గుర్తు తెచ్చుకోవచ్చు. బై హార్ట్ చేసేది వేరు, లాజికల్గా మనం దాన్ని గుర్తుపెట్టుకునేది వేరు. సో లాజికల్గా గుర్తుపెట్టుకున్న వాళ్ళే లాంగ్ లాస్టింగ్లో ఉండగలరు. ఎందుకంటే ఎవ్రీడే కొత్త ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటూనే ఉండాలి జాబ్స్లో ఉన్నప్పుడు. ఈ ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోండి, వేరే ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు నాకు వచ్చిన టెక్నాలజీలోనే ఆ ప్రాజెక్ట్ ఉంటుందని గ్యారెంటీ లేదు. ఆ ప్రాజెక్ట్లో వేరే టెక్నాలజీ కానీ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఉందనుకోండి, పక్కా వాళ్ళు అది నేర్చుకోవాలి, ప్యారలల్గా నేర్చుకుంటూనే వర్క్ చేసుకోవాలి. సో రెడీ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్, రెడీ టు లెర్న్ న్యూ థింగ్స్, ఇట్లా ఉంటేనే ఆ కైండ్ ఆఫ్ ఎంథూసియాజం ఉండాలి. ఉంటేనే సో దట్ వాళ్ళకి ఏంటంటే లాంగ్ లాస్టింగ్ కన్సిస్టెంటీ ఉంటుంది వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో. ఓకే, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం వెతికే వాళ్ళకు ఒక దారి చూపెడుతుంటారు. ఆబ్వియస్లీ ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్, దాన్ని వాళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఓకే, మీది కూడా ఓన్ సాఫ్ట్వేర్ టూల్ ఉంది కదండి? అవునండి, హైరవా. ఏంటి సార్ దాని గురించి? అది RMS అండి, రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ HRMS. సో RMS ఏంటంటే ఏ రిక్రూట్మెంట్ కంపెనీకైనా, ఇప్పుడు ఒక కంపెనీకి ఇన్సైడ్ రిక్రూట్మెంట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ ఉంటుంది. 2 types ఆఫ్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి. ఇంటర్నల్ చేస్తారు, ఎక్స్టర్నల్ చేస్తారు. ఇంటర్నల్ అంటే నా ఓన్ ప్రాజెక్ట్కి నాకు కావాల్సిన టీమ్. ఎక్స్టర్నల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే HR సొల్యూషన్స్ కంపెనీ ఉంది, వేరే క్లయింట్స్కి నేను వాళ్ళ రిక్వైర్మెంట్స్ క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఏదైనా మాన్యువల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రిక్వైర్మెంట్ క్లోజ్ చేయాలంటే నేను ఐదర్ నౌకరీ కానీ లేదా జాబ్ సైట్స్ నేను డిపెండ్ అవ్వాలి, లింక్డ్ఇన్ మీద డిపెండ్ అవ్వాలి, లేదా థర్డ్ పార్టీ వెండర్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో డిపెండ్ అయినప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం JD పంపితే టైంలో మనకి ప్రొఫైల్స్ వస్తాయి లేదా గ్యారంటీ ఉండదు. ఆ స్కిల్ సెట్స్ ఉంటాయి, ఆ స్కిల్ సెట్ ఎంప్లాయ్కి ఉందా లేదో మనం కనుక్కోవడానికి టైం డిలే అవుతుంటుంది. సో ఈ మాన్యువల్ అనేది మాదేంటంటే ఇన్కల్కేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇన్కల్కేట్ అయ్యి ఉంటుంది దీంట్లో. సో అదేంటంటే ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్. సో ఆన్ టైం మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది, ఆన్ టైం అప్డేట్స్ వస్తుంటాయి. సో ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా విత్ ఇన్ నో టైం మనం క్లోజ్ చేయడానికి కానీ దాని మీద మనకి అప్డేట్ కావాల్సినా కానీ ఈజీగా ఉంటుంది. సో దాంతోపాటు ఏమైందంటే ఒక పూల్ వాళ్ళకి ఫామ్ అయిపోద్ది. ఒక కంపెనీలో
ఇట్లా హైరవా అనేది టూల్ యూస్ చేస్తే ఆ కంపెనీకి కానీ మాకు కానీ ఒక పూల్ ఫామ్ అయిపోతుంది. పూల్ అంటే డేటాబేస్, రెజ్యూమ్ డేటాబేసెస్ కానీ అవి. సో ఆ పూల్ ఫామ్ అయినప్పుడు ఇన్ ఫ్యూచర్ ఎవరికైనా సేమ్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ మళ్ళీ రీవర్క్ చేయాలనుకుంటే ఆ పూల్ని ఫస్ట్ రిఫర్ చేసిన తర్వాత మళ్ళీ బయటికి రావచ్చు. మళ్ళీ ఓకే. సో టైం మేనేజ్మెంట్, టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. సో పర్ఫెక్షన్ ఉంటుంది. విత్ నో టైం మనం వాళ్ళకి రిక్వైర్మెంట్ క్లోజ్ చేయొచ్చు. మీ దగ్గర ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి సార్, కార్పొరేట్ మంచి కంపెనీస్? అంటే ఐబిఎం, సోనీ, ఎస్ఏ టెక్, సో ఇట్లా లెవెల్ 5 కంపెనీస్ ఉన్నాయి, లెవెల్ 3 కంపెనీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 36 క్లయింట్స్ ఉన్నారండి మాకు. 36 క్లయింట్స్ ఉన్నారు. ఓకే. అండ్ ఎవ్రీడే మేము ఆల్మోస్ట్ ఒక 10 రిక్వైర్మెంట్స్ మీద మేము పక్కా వర్క్ చేసి క్లోజ్ చేయాలి. ఎవ్రీ 10 రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఓపెన్ రిక్వైర్మెంట్స్. దాని మీద మేము వర్కౌట్ చేసి క్లోజ్ చేయాలి. ఇప్పుడు మీరు ఎంప్లాయీస్కి ఎవరైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో మీరే సెలెక్ట్ చేస్తారు ఏ కంపెనీస్కి పంపిస్తే ఈ అబ్బాయి కరెక్ట్ సెట్ అవుతాడని, లేకుంటే వాళ్ళ చాయిస్ ఉంటుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫైల్స్ వస్తాయి కదా, అవును. ఆ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏ కంపెనీస్ నుంచి మనకు వచ్చాయి రిక్వైర్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి AWS డివాప్స్ ఉంది, అది వచ్చిన రిక్వైర్మెంట్ ఏ ఎంప్లాయీస్ అంటే ఏ ప్రొఫైల్స్లో మనకి రిలవెంట్ ఉంటుంది, ఏ ప్రొఫైల్స్ ఫిట్ అవుతారు చూసి ఆ రిలవెంట్ ప్రొఫైల్స్ ఫస్ట్ మేము స్క్రీన్ చేస్తాం. ప్రైమరీ స్క్రీనింగ్ అంటారు. చేసిన తర్వాత క్లయింట్కి మేము వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తాం. చేస్తే వాళ్ళు క్లయింట్ రౌండ్స్ తీసుకుంటారు. తీసుకొని దే విల్ క్లోజ్ ద రిక్వైర్మెంట్. ఓకే.